గురుగారు ఇప్పుడు ప్రత్యక్ష దైవాలంటే మనం సూర్యభగవానుడి కోసం చెప్పుకున్నాం. అవును. అయితే ఇప్పుడు చంద్రుడు అసలు చంద్రుడి యొక్క స్థితి ఏంటండి ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి? చాలా గొప్ప విషయమే. మనకు పగలు సవ్యము, సవ్యము, రాత్రులు అపసవ్యము. పగలనేది సూర్యుడి వెలుగు, సవ్యం అంటే రైట్ క్లాక్, చంద్రుడు రాత్రి, అపసవ్యము అంటే యాంటీ క్లాక్. ఇప్పుడు చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గుళ్ళల్లో ఇటు తిరగండి మళ్ళీ ఇటు వెనక్కి తిరగండి అని చెప్తుంటారు. ప్రదక్షిణ అన్నది ఈ ప్రపంచంలో ఎవరైనా సరే రైట్ ప్రదక్షిణ మాత్రమే చేయాలి, ఏ దేవాలయంలోనైనా. ఇప్పుడు గణపతి ఉన్నాడు, వాళ్ళ అన్నదమ్ములకి పరీక్ష పెట్టినప్పుడు గణపతి తల్లిదండ్రులకి కుడి ప్రదక్షిణ మాత్రమే 3 ప్రదక్షిణలు చేశాడు. ముల్లోకాలని చుట్టొచ్చాడు, మళ్ళీ యాంటీ ప్రదక్షిణ చేయలేదు, అంటే రివర్స్ ప్రదక్షిణ చేయలేదు. అది రాంగ్ అన్నమాట. అంటే రాంగ్ అంటే మనకు వెలుగు అన్నది శుభప్రదమైనటువంటిది, పాజిటివ్ అయింది, అది కుడి ప్రదక్షిణ అంటారు, రైట్. పగలు అంటే మనకు కాంతివంతమైనది, శుభప్రదమైనటువంటిది. అలాగే యాంటీ ప్రదక్షిణ అంటే రివర్స్ ప్రదక్షిణ చేయడం అనేది యాంటీ క్లాక్ అంటే చీకటి, అంటే కష్టంతో కూడుకున్నది. జీవితం అనేది కష్టాలను కొనుక్కొచ్చుకునేది. గుడిలోకి వెళ్ళేసి యాంటీ ప్రదక్షిణ అంటే రివర్స్ ప్రదక్షిణ చేసుకున్నాడంటే వాడు కష్టాలను కొనుక్కొచ్చుకుంటున్నాడు. అలాగే కుడి ప్రదక్షిణ చేస్తాడంటే శుభప్రదానికి ప్రారంభం, అంటే పాజిటివ్కి ప్రారంభం అని అర్థం. ఇక్కడ కుడి ప్రదక్షిణ ఈ విధంగా ఉంటుంది, ఎడమ ప్రదక్షిణ ఇలా ఉంటుంది అని చెప్పడం రాంగ్ అనమాట. మనం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. నాకు ఇక్కడ ప్రవచనాల్లో కూడా చెప్పండి. నాకు ఒక చిన్న అనుమానం, అంటే ఇప్పుడు ఈశ్వరుడికి సోమసూత్రం ఉంటుందండి, ఇప్పుడు అది అవసరం లేదు. మనం ఇందాక అది చెప్పాను, గణపతి ఏ విధంగా ప్రదక్షిణ చేశాడు, రైట్ నుంచే టర్న్ ఉండాలి, అంతే ఉండాలి. మళ్ళీ మనం ఇంకా వేరే ఆప్షన్ వద్దు. మనం వెతుక్కుంటూ పోతుంటే ఎన్నో వస్తుంటాయి. మనము ఒక బీర చెట్టును కానీ ఒక సొర చెట్టును కానీ కదిలించామనుకో మొత్తం అంతా డొంకంతా కదులుతుంది. అవును, నీకేం కావాలి? ఆ సొర చెట్టులో ఉన్న కాయ మాత్రమే కావాలి, అది తీసుకొని వెళ్ళాలి తప్ప నువ్వు సొర చెట్టును అంతా కలబెట్టావనుకోండి చాలా కష్టం అయిపోతుంది. అంటే ఇది కొంచెం పెట్టడం అంటారు కదండి, ఇలాంటివన్నీ మబ్బి పెట్టారు నిజంగా. ప్రజల్ని నానా తికమకులు పెట్టడం, దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు వీళ్ళు. అంతే. ఇప్పుడు మనకు కావాల్సింది ఫలం కావాలి. అక్కడ సొర చెట్టు ఉందో, దొండ చెట్టు ఉందో, బెండ చెట్టు ఉందో అనవసరం. మనకేం కావాలి? ఫలం కావాలి. ఆ ఫలాన్ని తీసుకోవాలి తప్ప నువ్వు దాన్ని కదిలిచ్చావంటే అదంతా చాలా మొత్తం కదిలిపోతుంది. అదంతా తీగ ఎంతో ఉంటుంది. దాన్ని అంతా కదిలించడం అనేది అనవసరంగా గెలుక్కోవడం, గెలుక్కోవడమే. అది అనవసరమైన పని. మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్నే దృష్టి పెట్టాలి, దాన్ని ఆ ఫలాన్ని తీసుకొని మనం భక్షించాలి తప్ప మిగతా అంతా గెలకడం కలబెట్టడం అనేది లేనిపోని సమస్యలను కొనుక్కొచ్చుకోవడమే. కుడి ప్రదక్షిణ శుభప్రదమైనది, ఎడమ ప్రదక్షిణ అశుభప్రదమైనటువంటిది. చీకటి అదే మనం చెప్పుకునేది చంద్రుడు. కష్టకాలం చీకట్లో కూడా చంద్రుడు చంద్రకిరణాలతో ప్రపంచాన్నంతా కూడా కూల్ చేస్తూ ఆరోగ్యాన్ని కలగచేసేటువంటి వాడు. ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారేతు చంద్ర ధ్యానం ప్రవక్షామి మనః పీడోపశాంతి. అనగా ఏంటంటే మనకు మనస్సుని పట్టి పీడించవద్దని ఆయన ఒక సందేశం. ఈ చంద్రుడు మనకు 2 పక్షాలు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు డెవలప్మెంట్ పెరుగుతూ ఉంటాడు. అది శుద్ధపక్షము, శుక్లపక్షం, అభివృద్ధి చెందడం అన్నమాట. ఆ సమయంలో మనం ఏం చేసినా కూడా శుభప్రదమే. దాన్ని 15 రోజులు మనకు నిర్ణయించేశాడు. అదే పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఇవి మనకు తెలుగు 1-2. ఇప్పుడు మీరు వేసే ఇంగ్లీష్ అంకెలు కాదు. పాడ్యమి, విద్య, తదియ అనేదే తెలుగు 1-2. అయితే 15 రోజులు ఒక పక్షం, దాన్ని అభివృద్ధి చెందే యొక్క సమయం అని అర్థం.
ఈ కుడి ప్రదక్షిణ కూడా అంతే. ఆహా. అభివృద్ధి చెందడానికి కుడి ప్రదక్షిణ శుభప్రదమైనటువంటిది. తర్వాత పౌర్ణమి తర్వాత అమావాస్య, దాన్ని బహుళపక్షము కృష్ణపక్షము అని అంటారు. ఇది అన్డెవలప్మెంట్. అన్డెవలప్మెంట్ అంటే రోజు రోజుకి చంద్రుడు క్షీణించిపోతున్నాడు, తగ్గిపోతూ ఉంటాడు. చంద్రుడికే దిక్కు లేదు. ఇంకా మనం ఎంత ఆ రివర్స్ ప్రదక్షిణ చేయడం అనేది కూడా అలాంటిదే. మనకు అవసరం లేదు, మనకు ఓన్లీ డెవలప్మెంటే కావాలి, పాజిటివే కావాలి, శుభప్రదంగానే ఉండాలి. అలా ఆ 15 రోజులను కూడా నిర్ధారణ చేస్తాడు. మళ్ళీ కూడా ఇవే పాడ్యమి, విద్య, తదియ, ఇలా అమావాస్య. దాన్ని కృష్ణపక్షము, బహుళపక్షము, దాన్ని ఒక మాసము. ఏమిటి? ఒక మాసం 30 రోజులు మాత్రమే. ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారంగా మనకు 27, 28, 29, 30, 31 రోజు ఇట్లా ఉండవన్నమాట. అది ఎప్పటికీ కూడా 30 రోజులే. దాన్ని మాసం. 2 పక్షాలు, 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలు వచ్చేసి సప్తగ్రహాలు. సూర్యుడే ఆదిదేవుడే ఆదివారము, సోమనాథుడే సోమేశ్వరుడే సోమవారము, అంగారకుడు మంగళగ్రహమే మంగళవారము, బుధుడే బుధవారము, గురువే గురువారము, శుక్రుడే శుక్రవారము, శని శనివారము. 2 వారాలు కలిపితే శుద్ధపక్షము, మళ్ళీ 2 వారాలు కలిపితే బహుళపక్షము, 4 వారాలు కలిపితే ఒక మాసము. అంతే. ఇలా ప్రకృతిని అంతా కూడా మనకు లెక్కలు కట్టి చూపిస్తున్నటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడి భార్యలు 27 మంది. అశ్విని నుంచి రేవతి వరకు కూడాను. ఒక్కొక్క నక్షత్రము 27 నక్షత్రాలు ఒకసారిగా సంసారం చేయలేరు కాబట్టి ఒక్కొక్కరికి ఒక 15 రోజులు, లేదంటే ఒక దాన్ని కార్తె అంటారు, రోహిణి కార్తె. సపోజ్ అది సమ్మర్, ఎండాకాలం. ఆమె ఆయనతో వచ్చి సంసారం చేసి వెళ్ళేదాన్ని కార్తె అంటారు. ఆమె వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆరుద్ర కార్తె, రోహిణి, మృగశిర కార్తె. మృగశిర కార్తె రాగానే కాస్త తొలేటి వర్షాలు ప్రారంభమవుతాయి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆరుద్ర కార్తె, పూర్తిగా వర్షాలు, ప్రకృతి మారిపోతుంది. ఇలా ఒక్కొక్క నక్షత్రం ఆయనతో సంసారం చేసేదాన్ని కార్తె అని పిలువబడుతుంది. ఇవన్నీ కలగలిపితే మనకు 6 మాసాలు ఉత్తరాయణం, 6 మాసాలు దక్షిణాయనం కలిపితే ఒక సంవత్సరం. ఇలా చంద్రుడి వల్ల ఎంతో చెప్పలేనంత రహస్యం ఉంటుంది. ఆ చంద్రకిరణాలే మనకు అత్యంత ఆరోగ్యాన్ని కలగజేసేది. ఇప్పుడు మీరు ఒక పూల మొక్క తెచ్చుకోండి, ఇంట్లో పెరట్లో పెట్టేసుకొని దానికి ఒక ఫోను ఆన్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ కనెక్షన్ ఇచ్చేసి కెమెరా ఆన్ చేసి పెట్టండి. ఉదయము 3 తర్వాత 6 గంటల వరకే ఆ చెట్టు అనేది పెరగడం, డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. మీరు ఏ టైమింగ్, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు టైమింగ్తో సహా మీకు రికార్డింగ్ అవుతుంది, మీరు చూడొచ్చు. దాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ప్రతిదీ డెవలప్మెంట్. దానికి చంద్రుని యొక్క కిరణాల వల్లే మనలో బోన్స్ కానీ, చెట్లు కానీ, ప్రకృతి కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రపంచాన్నంతా కూడా డెవలప్మెంట్ చేసేవాడే చంద్రుడు, అభివృద్ధి చేసేవాడే చంద్రుడు. దైవం ఎన్నిస్తుంది, దేవుడే లేడనడం ఇంకా వాడి జన్మ వేస్టే, మూర్ఖుడు. వాడు పుట్టడం వేస్టే, వాడు భూమికే బరువు. దీంట్లో కూడా లెక్కలు ఉన్నాయి. పాకుడు పురుగు ఉంటుంది, రోజా పూలలోనూ అదే పురుగు, పాకుడు పురుగే ఉంటుంది. డ్రైనేజీలో కూడా అలాంటి పురుగులే ఉంటాయి. ఆ పురుగుల్లోనే 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ పురుగుల్లోనే మన చామంతి పూల్లో కానీ రోజా పూల్లో కానీ ఉంటుంది పురుగు. అది అట్లా పాకుతూ పోతుంటుంది. అది ఏం పుణ్యం చేసుకునిందని ఆ మంచి సువాసనలో దాంట్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ స్వీకరిస్తూ ఉంది. అలాంటి పురుగులు కూడా డ్రైనేజీలు ఎందుకున్నాయి? దుర్గంధాన్ని స్వీకరిస్తూ, ఆ దుర్గంధంలో ఉంటేనే అది బ్రతుకుతుంది. ఆ దుర్గంధం నుంచి బయటకు వచ్చిందనుకో డ్రై అయిపోతుంది, చనిపోతుంది. ఎండక సూర్యకి రశ్మి తగిలింది అనుకోండి, మరి ఈ రెండిట్లో పురుగుల్లోనే ఏది పుణ్యం చేసుకుంది, ఏది పాపం చేసింది? దాన్నే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. వాడు చేసినటువంటి పూజా ఫలం వల్ల పువ్వులో పురుగు అయ్యి ఉంది. ఆ డ్రైనేజీలో ఉన్న పురుగు అది చేసుకున్న కర్మ వల్ల దుర్గంధంలో జీవిస్తుంది.
ఇదే ఎగ్జామ్, జీవిత ఎగ్జామ్లో పాస్ అయిన వాడు స్వయంభూ. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి మనిషి చదువులో పాస్ కావడం కాదండి, జీవితంలో పాస్ కావాలి. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. నేను చెప్పాను, ఇంకొకరు చెప్పారు, ఎవరు ఏమేమి చెప్పారు అన్నది కూడా అన్నిటిని కూడా మీరు వినండి, తప్పులేదు. అందులో కూడా మంచి ఏది చెడు ఏది గుర్తించండి. మంచిని మాత్రమే స్వీకరించండి, చెడుని మాత్రం డిలీట్ చేసేయండి. సర్వే జన సుఖినో భవంతు.